మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మహాయుతి కూటమికి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయం ఉత్కంఠ కలిగిస్తోంది. ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్న మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పంచాయతీ మొదలైంది. ఎటూ తేలని సీఎం పంచాయతీ సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్కు తెరదించబోతున్నాయి పార్టీలు. ఇక ఇవాళ కొత్త ప్రభుత్వం కొలుదీరబోతోంది. మరోసారి షిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంది బీజేపీ. అయితే ఫడ్నవీస్ను సీఎం చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ అజిత్ పవార్ చెప్తున్నారు. మధ్యప్రదేశ్ తరహాలో తెరపైకి కొత్త నేత వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే శాసనసభాపక్ష నేతలుగా షిండే, అజిత్ పవార్లు ఆయా పార్టీలు ఎన్నుకున్నాయి. ఇక గెలిచిన 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదంటే రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే గతంలో మాదిరిగా ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను పాటించబోతున్నారా? మహాయుతి కూటమిలో ఏం జరగబోతోంది? ఇవాళ లేదా రేపట్లోగా ముఖ్యమంత్రి కొలువు తీరాలి. లేదంటే 72 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పడకపోతే టెక్నికల్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ లేదా రేపా కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహాయుతి పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడంతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయం స్పష్టం అయిన సంగతి తెలిసింది. ఇక ఇప్పుడు ప్రధాన ప్రశ్న, ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారు? కూటమిలోని బీజేపీ, ఎన్సీపీ, శివసేనలో ఏ పార్టీకి ఈ పదవి దక్కబోతుంది? ఏ నేత ఆ కుర్చీలో కూర్చుంటారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. శివసేన నేత ఏక్నాథ్ షిండే ఆ పదవిని వదులుకొని అత్యధికంగా 132 సీట్లు గెలిచిన బీజేపీకి చెందిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు మద్దతిస్తారా? ఇప్పుడు ఇదే సందేహాలు వెల్లువెత్తున్నాయి. శివసేన నేత ఏక్నాథ్ షిండే ఆ పదవిని వదులుకొని దేవేంద్ర ఫడ్నవీస్కు మద్దతిస్తే కనుక ఇక లైన్ క్లియర్ అయినట్టే. ఒకవేళ ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీకి సీఎం పదవి ఇస్తే ఫడ్నవీస్కి అవకాశం దక్కుతుందా? లేదా కొత్త మొహాన్ని తీసుకొస్తారా? కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? ఇదో కొత్త డౌట్. ఇక కూటమిలోని మరో పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ అజిత్ పవార్ నేత కూడా రేసులో ఉన్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికితే కొత్త సీఎం ఎవరనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా సులువైన ప్రశ్న. మొత్తం మీద ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మహారాష్ట్రలో ఎవరిని వరించబోతుంది, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు కూటమి ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ప్రకటించలేదు. మహావికాస్ అఘాడీ పరిస్థితి కూడా అంతే. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే మధ్య గొడవలు రావచ్చని పార్టీ నేతలు ఆందోళన చెంది ఉండవచ్చు. అందుకే ఈ వ్యవహారాన్ని ఎన్నికల తర్వాత తేల్చుకోవాలని భావించి ముందుగా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎన్నికల ముందు మహావికాస్ అఘాడీలో కూడా ముఖ్యమంత్రి పదవి మీద చాలా గందరగోళం ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ముఖ్యమంత్రిని అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ చాలా ఘోరంగా చతికిలబడిపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారి మీకు మహారాష్ట్రలో ఎవరెవరు ఎన్ని గెలిచారో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 132 సీట్లను గెలుచుకొని ఘన విజయాన్ని సాధించింది. ఇక శివసేన షిండే వర్గం 57 సీట్లు గెలుచుకుంది. దాని తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే శరద్ పవార్ వర్గం ఎన్సీపీ 41 సీట్లను దక్కించుకుంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేలోని శివసేన వర్గం 20 సీట్లు, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 16 సీట్లు, ఇక శరద్ పవార్ 10 సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని పరిస్థితి ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్న మహాయుతి కూటమిలో మరి బీజేపీ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ని ఎన్నుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. ఈసారి షిండేను మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలక శాఖలు అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదనే వార్తలు కూడా వస్తాయి. ఎస్, మా కరెస్పాండెంట్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, మహారాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కబోతోంది? దేవేంద్ర ఫడ్నవీస్ను అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేయబోతున్నారా? ఇప్పుడున్న షిండేను డిప్యూటీ సీఎంగా చేసి కీలక శాఖలు అప్పగించబోతున్నారా? లేదా బీజేపీలోని కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారా? ఏం జరగబోతుంది? మహారాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయి? నిజంగా మీరు అన్నట్టుగా కూడా మహారాష్ట్ర పైన కొంత సస్పెన్స్ అయితే ఇంకా అలానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన ఇంకా తర్జన భర్జన అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది.
మరొక వైపు రేపటితోటి మహారాష్ట్ర అసెంబ్లీ కాలం పూర్తి అవడంతో ఖచ్చితంగా రానున్న 48 గంటల్లోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ అధినేతల వద్ద కూడా ఎవరి వద్ద కూడా సమయం లేదు. ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీంతో ఇప్పుడు కొత్త విషయాలన్నీ కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో పనిచేసిన ఏక్నాథ్ షిండే ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎక్కువ స్థానాలు పోటీ చేసిన భాజపాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్న రూల్ ఏమి లేదు అంటూ కూడా ఆయన చెప్పడంతో అది ముఖ్యమంత్రి పదవి తానే ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు అజిత్ పవార్ కూడా దీంట్లో కొంత ఆయన కూడా గతంలో కూడా ఆయనకు అవకాశం దొరకలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వాలనేది కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బీజేపీ అత్యంత లార్జెస్ట్ సీట్స్ గెలుచుకున్న బీజేపీ తరఫు నుంచి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నాడు. అయితే ఫడ్నవీస్ ఈసారి ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన బీజేపీలో ఉంటాడు. అయితే దీంతో అధిష్టానంలో ఇప్పటికీ నరేంద్ర మోడీ తప్ప ఇంకెవరు కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఎవరికి లేదు. మరి దీంతో ఒకవేళ ఫడ్నవీస్ కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఇస్తే కనుక రానున్న రోజుల్లో కేంద్ర స్థాయిలో ఆయనకు ఒక కీలక పదవిని కూడా కట్టబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అన్నది కూడా కొంచెం సస్పెన్స్ అయితే ఉన్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఆర్ఎస్ఎస్ ను కూడా పూర్తిగా ఫడ్నవీస్ కే ఇవ్వాల్సిందే అన్న విధంగా కూడా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కేంద్ర పెద్దల పైన కూడా అయితే కొంత ఒత్తిడి తెస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నిటిపైన ఈ రోజు కొంత ఆసక్తికరమైన పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన కూడా ఈ రోజు ముగ్గురు కూడా ఏకనాథ్ షిండే, అదేవిధంగా డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అదేవిధంగా అజిత్ పవార్ ముగ్గురు కూడా ఈ రోజు ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతారు. అంటే బుజ్జగింపుల కార్యక్రమం అయితే బీజేపీ మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్గతంగా ఒక క్లారిటీ వాళ్ళకు వచ్చింది అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. నిన్న ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. వాళ్ళు మహారాష్ట్రలో గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్న దానిపైన కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. ఈ రోజు అగ్రనేతలతో అంతా కూడా దీనిపైన చర్చించి ఒక నిర్ణయం ఈరోజు సాయంత్రం వరకు అయితే మహారాష్ట్ర సీఎం పైన ఒక నిర్ణయం వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి కాసేపట్లోనే సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ను కూడా ఢిల్లీకి రానున్నారు. అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత మనస్పర్ధలు రాకుండా వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే అగ్రనేతలు చేస్తారనేది కూడా తెలుస్తుంది. లేదు అంటే ఒక రోస్టర్ విధానంగా 2 సంవత్సరాల ఒకరికి, 2 సంవత్సరాల ఒకరికి 1 సంవత్సరం ఇచ్చే పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనా గతంలో సీఎం కుర్చీ కోసమే మహారాష్ట్రలో కొట్లాట జరిగిన పరిస్థితులను కూడా చూశాం. మరి ఇప్పుడు అజిత్ పవార్ కావచ్చు, అదేవిధంగా ఏక్నాథ్ షిండే కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా అధినాయకత్వం చెప్పిన మాటలు వింటారా లేదంటే తమ దారి తాము చూసుకుంటామంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తారనేది కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఏదేమైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనుక ఖచ్చితంగా ముగ్గురు నేతలు కూడా ఒక తాటిపైకి వచ్చి కొత్త ప్రభుత్వాన్ని 1-2 రోజుల్లోనే ఏర్పాటు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా అధినాయకత్వం చెప్పే మాటలు వినే పరిస్థితులే ఎక్కువగా కనపడుతున్నాయి. రామ్దాస్ రైట్ గోపి, అంటే గత ఫార్ములానే పాటించే అవకాశం ఉందా? ఒక్క ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రులు, ఎందుకంటే ముగ్గురు కీలక నేతలు ఉన్నారు, ముగ్గురు కూడా ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు ఆశిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ ఫార్ములానే పాటించబోతున్నారు. అలాగే ఒకవేళ ఫడ్నవీస్కు సీఎం ఇస్తే కనుక షిండేకి ఉప ముఖ్యమంత్రి చేసి కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో మరి ఏ రకమైనటువంటి ఫార్ములా పాటించబోతున్నారు? ముఖ్యంగా ముగ్గురు నేతలు కూడా ఎలాంటి గొడవ లేదు, ఖచ్చితంగా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందంటూ చెప్తున్న ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? ఖచ్చితంగా దీంట్లో మాత్రం 3 పార్టీలకు కీలక స్థానాలను, కీలక వ్యక్తులుగానే వాళ్ళను పరిణమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముగ్గురి వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, అభ్యర్థులను బుజ్జగించడం కావచ్చు, సీట్ల సర్దుబాటు కావచ్చు, వీటన్నిటిపైన కూడా వాళ్ళంతా కాంప్రమైజ్ అయిన పరిస్థితిని అయితే చూసాం. ఎందుకంటే సీట్ల సర్దుబాటు కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. మిగతా పార్టీస్ అంటే ఎక్కడైతే తాము గెలవగలుగుతాము అన్న ధైర్యము, ధీమా ఉన్న స్థానాలను మాత్రమే వీళ్ళు కోరుకోవడం జరిగింది. దాంతో ఎన్నికల్లో సజావుగా గెలవగలిగారు. కాబట్టి ఖచ్చితంగా 2 డిప్యూటీ సీఎంలు, 1 సీఎం లాగా కాకుండా కొన్ని కీలక పదవులు, అత్యంత కీలక పదవులను కూడా వాళ్ళకు ఆఫర్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. మరి ముగ్గురితోటి ఈ రోజు
అధినాయకులు అయితే మాట్లాడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బీజేపీ ఈ రోజు ఈవినింగ్ లోపే ఒక స్టేట్మెంట్ అయితే ప్రకటించే అవకాశం ఉంది. రేపే కొత్త గవర్నమెంట్ ను కూడా కొలువు తీరే పరిస్థితిని చేయాలనేది ప్రస్తుతం అయితే ఢిల్లీ అగ్రనాయకులు అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ముగ్గురు నాయకులను కూడా ఈ రోజు ఢిల్లీకి పిలిపించుకోవడం జరిగింది. వాళ్ళతోటి పూర్తి స్థాయిలో చర్చించి మిగతా వారితోటి కూడా చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు అయితే అభ్యర్థి పైన క్లారిటీ వచ్చే పరిస్థితి కనపడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. మహారాష్ట్రలో మరి ఒకవేళ బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే గనక తిరిగి ఫడ్నవీస్కే పట్టం కడతారా లేదా కొత్త మొహాన్ని తీసుకొస్తారా? ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే రేగుతోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే వాంఖేడే స్టేడియంలో ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఒకరోజు మాత్రమే గడువు మిగిలింది. ఇప్పటికే అటు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఆయన్ను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు అజిత్ పవార్ పార్టీ ఆయన్ని కూడా తమ నేతగా ఎన్నుకున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరి బీజేపీ నేతగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఇవాళ కీలక సమావేశం ఉండబోతోంది. తదనంతరం ఇవాళ మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇవాళ ఫైనల్ కాబోతోంది. ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఫైనల్ అయిన తర్వాత ఇక మిగతా ఫార్ములా ఏంటి? ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారా ఎప్పట్లాగానే? అలాగే కీలక మంత్రిత్వ శాఖలు ఎవరెవరికి దక్కపోతున్నాయని వార్తలు ప్రస్తుతం చెక్కలు కొడుతున్నాయి. మొత్తం 45 మంది 43 లేదా 45 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఏకంగా 135 సీట్లు 235 సీట్లు గెలిచిన మహాయుతి కూటమి ఇప్పుడు ఘన విజయం సాధించి మహారాష్ట్రలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో కూటమిలో ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు కొత్త చర్చ. 132 స్థానాలతో అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీగా బీజేపీ అవతరించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరు సీఎం అనేది ఒక కొత్త చర్చ. సో ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ షిండే పవార్ను ఉప ముఖ్యమంత్రులుగా తిరిగి నియమిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.